Friends, in my life, I paid highest entry fees 750 rupees. And welcome to VGP Marine Kingdom, Chennai. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఇవాళ మనము విజిపి మెరైన్ కింగ్డంలో ఉన్నామండి. ఇందులో మనకు 5 రకాల జోన్లుగా విభజించడం జరిగిందండి. అవి ఒక్కొక్కటిగా మనము చూసుకుంటూ వెళ్దాం. ముందుగా మనకొచ్చేసి రెయిన్ ఫారెస్ట్ జోన్ వెల్కమ్ చెప్తుంది, వెళ్దాం పదండి. ఇక్కడ మనకు రెయిన్ ఫారెస్ట్ ఏరియాలో కనిపించే చేపలు, ఇతర జలచరాల్ని ప్రదర్శనలో ఉంచారండి. ఇది వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ ఎంట్రన్స్ అండి. ఇందులో మనకు ఫస్ట్లోనే మందపాటి గాజు తొట్టె లోపల ఈ విధంగా మనకు 3Dలో కనపడుతున్నాయి కదా ఈ చేపలు. కొన్నేమో యాక్టివ్గా ఉన్నాయి, మరికొన్నేమో చాలా స్తబ్దుగా ఉన్నాయి. వెదరు చల్లగా ఉండడం వల్ల కాబోలు. ఇక్కడ ఈ విధంగా చూసుకుంటూ పోతే మనకు కొన్ని రకాల అట్రాక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లైక్ ఫోటో సెషన్స్, అదేవిధంగా చేపల మధ్యలో ఉన్నట్లుగా కొన్ని తొట్టెలు ఏర్పాటు చేశారు. లోపల నుంచి అందులోకి వెళ్ళి వాటి మధ్యలో నిల్చున్న ఫీలింగ్ కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కాస్త లెంగ్తీగా ఉండవచ్చు బికాజ్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఫిష్. ఇక్కడ మనకు చాలా రకాల చేపలు ఉండడం వల్ల వాటన్నింటినీ చాలా డీటెయిల్డ్గా చూపించడం జరిగింది. అందుకే ఈ వీడియో కాస్త లెంగ్తీగా ఉంటుంది. అయితే మీరు ఎక్కడ బోర్ కొట్టే అంశాన్ని నేను చూపించలేదు, చాలా అందంగా మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా మొదటి భాగమైనటువంటి రెయిన్ ఫారెస్ట్దేనండి. జపాన్, చైనా వంటి ఈస్టర్న్ కంట్రీస్లో అదృష్టానికి సూచికగా ఈ చేపని నమ్ముతారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గోల్డెన్ ఫిష్.
ఇవి వచ్చేసి ఇగ్వానాస్ అండి. ఇవి ఎందుకు ఇక్కడ పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం అన్ని జలచరాలుంటే ఇవి ఉభయచరాలు కదా, మరి ఇవి ఇక్కడ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. ఇక్కడి నుండి సెకండ్ జోన్ అయినటువంటి గార్జ్ ఏరియా నుండి, అదే మన సైడు వాగులు వంకలు అంటారు కదా, సెలయేర్లలో ఇలాంటి చోట ఎక్కువగా మనకు కనిపించే చేపలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ చేపలు ఎక్కువగా మనకు జపాన్ ద్వీప సముదాయాల్లో కనపడతాయి ఫ్రెండ్స్. వీటి యొక్క స్పెషల్ ఏంటంటే అన్నిటికీ దవళ్ళలో పనులు ఉంటే ఈ చేపలకు పనులు గొంతులో ఉంటాయంట. అది ఈ చేపల యొక్క స్పెషాలిటీ. ఇప్పటిదాకా చూసిన చేపలన్నీ వావ్ చాలా అందంగా ఉన్నాయనిపించింది, కానీ ఈ చేపను చూసిన వెంటనే అదేదో మన సైడ్ దొరికే చేపల్లా కనిపించేసరికి ఒక్కోసారిగా కూర వండుకొని తింటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన కలిగింది ఫ్రెండ్స్. బికాజ్ ఇక్కడ నుంచి ఈ గార్జ్ ఏరియాలో కనిపించే చేపలన్నీ మనం మన సైడ్ చూసే చేపల్లాగే ఉంటాయి కాబట్టి ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. అది ఎలా అంటే ఒక కొత్త ప్రాంతంలో మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కనబడితే ఏ విధంగా ఉంటుందో అలా ఉందండి. ఇట్ ఈజ్ మై ఒపీనియన్ ఓన్లీ. ఇక్కడ నుంచి థర్డ్ జోన్ అయినటువంటి మ్యాంగ్రూవ్ జోన్ అండి. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో కనిపించే చేపలు, అదేవిధంగా మ్యాంగ్రూవ్ అట్మాస్ఫియర్ మనకు కనబడుతుందండి. మడ అడవుల్లో ఎలాంటి చేపలు ఉంటాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రతి జోన్లోనూ ఆ జోన్కు తగ్గట్టుగా ప్రత్యేకమైన యాంబియంట్ మ్యూజిక్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ పర్యాటకుల తాకిడి మరీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ గొల్లులో ఆ యాంబియంట్ మ్యూజిక్ అంత సుస్పష్టంగా వినపడలేదు. కాకపోతే మనము నిజంగా రైన్ ఫారెస్ట్లోనే ఉంటే రైన్ ఫారెస్ట్లో ఉన్నామా, గార్జ్లో ప్రయాణం చేస్తుంటే సెలయేటి మధ్యలో ప్రయాణం చేస్తున్నామా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉంటే నిజంగా ఆయా అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా ఇక్కడ మ్యూజిక్ని అయితే చాలా అద్భుతంగా సెట్ చేశారు ఫ్రెండ్స్. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఆ మ్యూజిక్ను వింటే నిజంగా మనం ఆ ప్లేస్లో తిరుగాడుతున్నట్లుగానే ఉంటుంది. ఇక్కడ కొన్ని చేపలు చాలా స్తబ్దంగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్లు ఉంటే, మరికొన్ని చేపలేమో వాటి సహజ ఆవాసాల్లోనే ఉన్నట్టు ఎంతో యాక్టివ్గా చాలా చలాకీగా తిరుగాడుతున్నాయి చూడండి. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉన్న చేపలైతే నిజంగా అవి వాటి అట్మాస్ఫియర్లోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నట్లుగా కనపడుతుంది. నా వరకు నేను ఇక్కడున్న ప్రతి స్పీషీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే వచ్చాను ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఫిష్ ఉండడం వల్ల అది సాధ్యం కాదని అర్థమైంది. ఇవి వచ్చేసి మడ్ స్కిప్పర్ చేపలండి. మన సైడు బుడదమట్టలు అంటారేమో. ఇవి
నీటిలో కంటే ఎక్కువ భాగం నీటిపైనే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్టున్నాయి చూడండి. వాటి తలపై భాగం అంతా నీటిపైనే ఉంచి అవి సేద తీరుతున్నాయి. చూడండి ప్రతి ఒక్కటి తలని బయటికి పెట్టి ఉన్నాయి. ఇక్కడి నుంచి ఫోర్త్ జోన్ అయినటువంటి కోస్టల్ ఏరియాలోకి వచ్చాము. మనకి ఇక్కడ కనిపించే చేపలన్నీ కోస్టల్ ఏరియాలో కనిపించే చేపలే ఉంటాయండి. సముద్రంలో అంతర్ధానమైన ద్వారకా ఫీలింగ్ వచ్చేలా మనకిక్కడ కొన్ని రకాల విగ్రహాలని ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవిని ఫస్ట్ చూసినప్పుడు ఇది ప్రాణం లేదనుకున్నాను కానీ తరువాత ఆ వెంట్రుకల్లాంటి టెంటకిల్స్ కదిలిస్తా ఉంటే దీనికి ప్రాణం ఉంది. ఇది సముద్రపు దిబ్బలాంటి ఒక జీవి అని తర్వాత అర్థమైంది. చూడండి, అది లోపల లైట్లు వేసినట్టు ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందో చూడండి. అదొచ్చేసి దాని కన్నండి. మేబీ ఇది కొంచెం ప్రమాదభరితం కావచ్చు అవి కుచ్చుకుంటే. మనం ఉన్నది కోస్టల్ ఏరియాలో కాబట్టి కోస్టల్ ఏరియాలోని కోరల్ రీఫ్స్ ఇలాంటి కొన్ని పగడపు దిబ్బల్లాంటి జీవులు ఎక్కువగా కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇదొచ్చేసి ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చేపల్లో ఒక చేప అండి.
చూసేందుకు చాలా భయంకరంగా, అందవిహీనంగా కనపడుతుంది కదా! చాలా ప్రమాదమంట. ఇదొచ్చేసి టచ్ పూల్ ఏరియా అండి. ఇక్కడ మనము ఈ స్టార్ ఫిష్‌ని టచ్ చేయవచ్చును. ఇది కొంచెం గరుకుగా, అదేదో కొంచెం ఇసుకను పట్టుకున్నట్లుగా ఉందండి. మనం కదిలిస్తే గానీ కదలకుండా ఉంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. ఈ జెల్లీ ఫిష్ ట్రాన్స్పరెంట్‌గా ఉండడం వల్ల అవి ఏ లైట్ అయితే పడుతుందో ఆ లైట్‌ని తమలోకి ప్రసరించుకుంటూ అవి ఆ లైట్‌లా మనకు కనబడుతున్నాయి. అదే కాంతిని వెదజల్లుతూ. చూడండి, ఇక్కడ బ్లూ లైట్ వేయడం వల్ల పూర్తిగా బ్లర్ అయిపోయింది. మళ్ళీ ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్కలాగా అవి కలర్‌ని తమలోకి ప్రసరించుకుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా అట్రాక్టివ్‌గా ఉంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఎగబడుతున్నారు. అఫ్‌కోర్స్ ఆ చాలామందిలో నేను కూడా ఒకననుకోండి. ఈ మెరైన్ కింగ్డమ్‌లో చివరిదైన డీప్ ఓషన్ జోన్‌కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డీప్ ఓషన్‌లో కనిపించే చేపలన్నీ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా షార్క్ చేపలు చాలా అట్రాక్టివ్‌గా మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్తున్నాయి. ఈ డీప్ ఓషన్ జోన్‌లోనే దాదాపు 70 మీటర్ల పొడవుతో ఒక టన్నెల్‌ని నిర్మించడం జరిగింది. అక్కడ చాలామంది పోగై ఉన్నారు. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అండి. టన్నెల్ ఎంట్రన్స్ పాయింట్‌లో మనం ఉన్నాము. ఇట్ ఈస్ ద టన్నెల్. ఇది దాదాపు 70 మీటర్ల పొడవును కలిగి ఉంది. ఇవన్నీ డీప్ ఓషన్‌లో మనకు కనిపించే చేపలండి. డీప్ ఓషన్‌లో కనిపించే చేపలంటే అక్కడ కొంచెం ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది డీప్ ఓషన్ అండి. డీప్ ఓషన్లో ఉండే స్పీసీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
I'm